ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ తరం పిల్లలు చాలామంది 2 అడుగులు నడిస్తే చాలు ఆయాసం అంటూ ఆపసోపాలు పడతారు. కొద్ది దూరం పరిగెడితే కాళ్ళు నొప్పులు అంటారు. అయితే ఆ బామ్మ మాత్రం 7-10 వయసులోనూ ఎంతో చలాకీగా పరుగులు పెడుతుంది. సరిలేరు నాకెవ్వరు అంటూ మైదానంలోకి దిగి సవాల్ చేస్తూ అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటోంది. అంతేకాదు షార్ట్ పుట్ జావెలిన్ త్రోలోనూ సత్తా చాటుతోంది. జీవితంలో గెలవాలంటే వయసుతో సంబంధం ఏంటి, సంకల్పం ఉంటే చాలని నిరూపిస్తోంది కావలి పరుగుల రాణి రామసుబ్బమ్మ. 7-10 వయసంటే ఇది రెస్ట్ తీసుకునే టైం అని రామకృష్ణ అంటూ రిలాక్స్ అయిపోతారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న రామసుబ్బమ్మ మాత్రం యువతతో సరిసమానంగా మైదానంలో పరుగులు తీస్తోంది. 78 ఏళ్ల వయసులోనూ హుషారుగా పరుగు పందాల పోటీల్లో పాల్గొని ఆశ్చర్యపరుస్తోంది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనన్న మాటలకు నిదర్శనంగా నిలుస్తోంది. రామసుబ్బమ్మ గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేసేది. ఆ సమయంలో పిల్లల ఆటల పోటీలు చూస్తూ ఉండేది. తాను కూడా ఆటలాడి పథకాలు సాధించాలన్న సంకల్పం అప్పుడే ఆమె మనసులో బలంగా నాటుకుంది. అలా 2016 నుంచి వెటరన్ క్రీడాకారిణిగా 500, 800, 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనటం ప్రారంభించింది. ఎక్కడ పోటీలు జరుగుతున్నాయని తెలిసినా దూరం ఎంతైనా ఆలోచించేది కాదు. గ్రౌండ్లోకి దిగితే పీటీ ఉషలా పరుగులు తీస్తూ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర జాతీయ స్థాయిలో 12 బంగారు, 8 రజత పతకాలు సాధించింది. పొట్టిటోరీసు, జావెలిన్ త్రో, షార్ట్ పుట్, రన్నింగ్ రేసు 800, 400, 1500. నేను 2015 నుంచి 2025 వరకు బాంబే, ఉడిపి, హైదరాబాద్ గెలుచుకొచ్చుకున్నాను. నేను ఇంకా ఎక్కడికి పోయినా పోవాలని నేను కోరుకుంటున్నాను. నేను పాచి పనులు చేసుకుంటూ మా కూతుర్ని కొడుకుని చదివించాను. వాళ్ళు బాగా BA BEd కూడా మన కాలేజీలోనే చదివారు. ఒక్క పరుగు పందమే కాదు, షార్ట్ పుట్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో కోచ్ లేకుండానే రాణిస్తోంది. పోటీ ఏదైనా పతకాలు గెలిచి మెడలో వేసుకుని వస్తుంది. అందుకే కావలి ప్రజలు ముద్దుగా ఈమెను రాకింగ్ రామసుబ్బమ్మ అని పిలుచుకుంటారు. నిత్యం యోగా చేయడం, ఇంటి పనులు చేయటం, పౌష్టికాహారం తినడమే తన ఎనర్జీ సీక్రెట్ అని చెబుతారు ఈ పెద్దావిడ. పిల్లలు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచిస్తోంది. నాకు ఆరోగ్యం బాగుంటుంది. నాకు మోడీ గారు ఆసనాలు చెయ్యండి అన్నారు. ఆ ఆసనాలు ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. నేను బాగా రన్నులు చేస్తాను, వాక్ బాగా చేస్తాను. హాయిగా నాకు ఏమి ఆరోగ్యం బాగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చెయ్యాలి అనే ఉంటుంది. పిల్లలందరూ బాగా క్రీడలు ఆడుతూ బాగా ఆరోగ్యంగా మంచి తిండి తిని క్రీడలు ఆడుతూ హ్యాపీగా రన్నింగ్ చేస్తూ ఈ ఆసనాలు వేస్తూ ఎప్పుడు జీవిస్తే మీ ఆరోగ్యాలు ఇంకా పరిగెత్త అనిపిస్తుంటే ఒకసారి మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది బాగా. రామసుబ్బమ్మ భర్త ఎప్పుడో చనిపోయారు. ఈమెకు ఆర్థిక అండలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో పనిచేసుకుంటూనే కడుపు నింపుకుంటూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని అంటోంది.